ఓకే. క్యాంపస్ రెంట్ కంటే నా గుంటూరు క్యాంపస్ రెంట్ ఎక్కువ. దానికి ఏం చేయొచ్చంటే సార్ ఎక్కువ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ ఇవ్వగలుగుతున్నారంటే వాళ్ళు 12 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ చాలా కామన్గా ఉంటాయి అక్కడ. ఇక్కడ వచ్చేసరికి 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ మ్యాక్సిమం. అది కాస్త గుంటూరుని నేను ఎలక్షన్ ముందు తిరిగింది కానీ లేకపోతే గత 7 నెలలుగా అందరితో మాట్లాడిన విధానంతో కానీ మాకు కొన్ని సమస్యలు తెలుసు. అవేంటి అవన్నీ ఫిక్స్ చేస్తూ వస్తూ ఉన్నాం 1 by 1. ఇప్పుడు మీరు చూసుకుంటూ వస్తే ఒక 3 బ్రిడ్జెస్ మనం ఫైనల్కి తీసుకొచ్చాం. ఇంకొకటి నంది వెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఒక 3-4 వీక్స్లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది. అది కూడా అయిపోతే 4 అవుతాయి. తర్వాత శ్యామలానగర్ బ్రిడ్జ్ ఉంది. ఈ ఇయర్ బడ్జెట్లో ఎప్పుడు ఏ ప్రాంతానికి ఒక సిటీకి ఒక 1 ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో శ్యామలానగర్ని కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం. బ్రిడ్జెస్ అయిపోతాయి. రోడ్స్ వీటి మీద అవగాహన ఉంది, అవి 1 by 1 స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొన్ని చేసుకుంటూ పోతాం. తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము. దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. వాటర్ గురించి సస్టైనబుల్గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే దాని మీద చూస్తున్నాం. దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ 400 కోట్లు పెట్టి మ్యాచ్ చేసి 900 కోట్లతోటి అండర్ గ్రౌండ్ చేయాల్సి వస్తే అప్పుడు 350 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఆ మిగిలిన 100-150 కోట్ల కాంట్రాక్టర్కి ఇవ్వలేదు, అది వర్క్ కంప్లీట్ అవ్వలేదు, స్టేట్ దగ్గర డబ్బులు లేక అది ఆగిపోయింది. సో దానికి ఏం చేయాలనేది ఒక పెండింగ్ ఇష్యూ, అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. దాని మీద కూడా నాకు అవగాహన ఉంది. దాని గురించి కూడా అన్లెస్ మీరు ఏదైనా వాల్యూ యాడ్ క్రియేట్ చేస్తే తప్పించి దాని గురించి కూడా అవసరం లేదు. అవి కాకుండా క్లీనింగ్, సిటీ అంతా క్లీనింగ్ అనే దాని మీద ట్రాక్టర్ లేకపోవటం, వెహికల్స్ లేకపోవటం, సఫిషియెంట్ పీపుల్ లేకపోవటం, ఉన్న పీపుల్ని ఎఫిషియెంట్గా వాడుకోలేకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. కాంట్రాక్ట్ అన్ని ప్రతి వాటికి కూడా ఒక ట్రాక్టర్ వచ్చే విధంగా లీజుకి తీసుకునే విధంగా చేసాము. తర్వాత పాడైపోయిన వాహనాలన్నింటినీ కూడా రిపేర్ చేపిస్తూ ఉన్నాము, పుష్కాట్లు తీసుకొస్తా ఉన్నాము. ఈ శానిటరీ వర్కర్స్ ఎక్కడైతే పోయి ఈ అధికారుల ఇళ్లలో పనిచేస్తూ చేయాల్సినవి చేయకుండా ఉన్నారో వాళ్ళని బయటకు రప్పిస్తూ ఉన్నాము. సో దాని మీద కూడా కొంచెం స్లో అవుతుంది కానీ బట్ ఒక అవగాహన ఉంది నాకు. దాంట్లో ఏదన్నా మీరు అడిషనల్ వాల్యూ క్రియేట్ చేస్తారంటే చెప్పండి. ఇవి కాకుండా సిటీలో అన్ని ఏరియాల్లో ఈ రోజున వీడియో కెమెరాస్ పెడతా ఉన్నాము. అన్ని సిగ్నల్స్ అన్నిటి దగ్గర కూడా ఆగిపోయిన పాడైపోయిన లైట్స్ అన్నీ కూడా తీసుకొస్తాము. ట్రాఫిక్ సమస్య కూడా వాటిని కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ 2 ఇవి కాకుండా పార్కుల్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొన్న కందుల సుబ్బారావు గారు గోరంట్ల పార్కు ఆయనకి అప్పచెప్పేస్తే ఆయన వారి కుటుంబంలో ఎవరో చనిపోయారు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ జ్ఞాపకార్థం అదంతా టేకప్ చేసుకొని మంచి డిజైన్స్ తీసుకొచ్చి చూపించారు. అట్లా పార్కులు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పచెప్దాం అనేది ఒకటి చేస్తే వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసి ఇస్తారనేది. అందులో అలాంటి వాటిలో ఎవరన్నా పార్కులు తీసుకొని చేసేవాళ్ళు ఉంటే కొంచెం చెప్పండి, అది ఒక ఇన్పుట్ కావాలి. అదేవిధంగా మీరు తులసి రామచంద్ర ప్రభు గారు ఉంటే ఆయన మన గుంటూరులో ఆగిపోయిన సర్వీస్ బ్లాక్స్ ఆయన దాదాపుగా 7 కోట్లు కానీ 10 కోట్లు కానీ ఎంత అయితే ఎంత ఆయన కట్టిస్తా అన్నారు. దానికి గవర్నమెంట్ నుంచి జీవోలు తీసుకొచ్చి అవన్నీ ముందుకు నడిపించి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. జీజీహెచ్ ఇంతకుముందు మీద కొద్దిగా బెటర్ అయింది, ఇంకా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా మానస సరోవరం ఒకటి ఉంది, దాన్ని కూడా త్వరలో దాన్ని ఏం చేయాలనేది చూస్తాం. సో ఇవి కాకుండా నేను కూడా ఎప్పటి నుంచో అంటే నేను ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఆ ప్రాంతానికి ఏదో ఒకటి మేలు చేసుకుంటా పోతాం.
మీరు చూస్తే నేను కూడా సరే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీకు తెలిసే ఉంటుంది, మా దగ్గర ఎక్కడ కూడా ₹1 కూడా అవినీతి ఉండదు. నెలకి 50 లక్షలు ఖర్చు అవ్వచ్చు, 1 crore ఖర్చు అయినా నా పర్సనల్, మాకు దాదాపు 20 మంది ఫుల్ టైం స్టాఫ్ ఉంటారు ఇక్కడ ఆఫీస్లో. మరి మొన్న వరదలు వచ్చినప్పుడు ₹1 నేను కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాను. అవి కాకుండా ఒక 40-50 లక్షల రూపాయల దుప్పట్లు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు చేసాం. ఇవి కాకుండా డైలీ మాకు 100 మంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం వస్తూ ఉంటారు, హెల్త్ గురించి కానీ స్కూల్స్ గురించి కానీ వేరే వాటిలో జెన్యూన్ అనుకున్న వాటికి సాధ్యమైనవన్నీ చేసుకుంటా పోతాం. అవన్నీ కూడా బయటకు చెప్పేవి కాదు. మీరు ఎలా చేస్తూ ఉన్నారో మీకు తెలుసు, రాజకీయాలు ఈరోజు ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఏంటి అనేది. మళ్ళీ ఎన్ని చేసినా మళ్ళీ ఎలక్షన్ ఓటు అనేటప్పటికీ పరిస్థితి షరామామూలే. బట్ ఏదేమైనా ఒక ఆశయంతో వచ్చాం కాబట్టి ఎక్కడ కూడా ఆశయానికి భంగం కలగకుండా చేసుకుని వెళ్ళేటువంటి ఒక వ్యక్తిని నేను. మీ అందరినీ కోరుకునేది ఏంటంటే చెప్పిన విషయాలు చెప్పకుండా ఉపయోగపడేది ఈ ప్లాన్ చేస్తే ఇవి కావాలి బ్రాడ్గా పెద్ద పెద్దవి. ఎందుకంటే గత 5-10 సంవత్సరాల్లో గుంటూరులో ఏది జరిగినట్టు నాకేం కనిపించలే జనరల్గా. ఒక్కసారిగా అన్నీ కూడా మనం 2-3 ఏళ్లలో చేస్తామని కాదు, కానీ నా దృష్టికి వస్తే ఏమైందంటే దాన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే 4వ సంవత్సరం ఏదో విధంగా ప్లాన్ చేయడానికి మీ సలహాలు తీసుకుందామని వచ్చాను. 1 by